మొదట NSDL న్యూ పాన్ పై క్లిక్ చేయండి. తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. అంతకుముందు అప్లికేషన్లో ఉన్న అన్ని బ్లాక్లను పూరించండి. అప్లికేషన్ టైప్లో ఈకేవైసీ పాన్ న్యూ అప్లికేషన్ను ఎంచుకోండి. కేటగిరీలో ఇండివిడ్యువల్ను సెలెక్ట్ చేయండి. పాన్ కార్డ్ టైప్లో ఫిజికల్ పాన్ కార్డ్ను ఎంచుకోండి. మీకు ఇన్స్టంట్ న్యూ పాన్ కావాలంటే విత్ ఆధార్ ఈకేవైసీ అండ్ ఫోటోను క్లిక్ చేయండి. లేదా మీరు ఇప్పటికే అప్లోడ్ చేసిన ఫోటో అండ్ సంతకం ఉపయోగించాలంటే ఆ ఆప్షన్ను ఎంచుకోండి. తర్వాత టైటిల్ను సెలెక్ట్ చేయండి. తర్వాత లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ నమోదు చేయండి. తర్వాత DOB పుట్టిన తేదీ, జెండర్, పాన్ కార్డ్పై ముద్రించాల్సిన పేరు నమోదు చేయండి. తర్వాత అప్లికెంట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ID, ప్లేస్ నమోదు చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఐ అగ్రీ పై క్లిక్ చేయండి. మీరు కొత్తగా రిజిస్టర్ అవుతున్నట్లయితే రిజిస్టర్ నౌ పై క్లిక్ చేయండి. యూజర్ నేమ్ నమోదు చేయండి. పూర్తి చిరునామా, ఫుల్ అడ్రస్ నమోదు చేయండి. మొబైల్ నంబర్ నమోదు చేసి రిక్వెస్ట్ OTP క్లిక్ చేయండి. OTP వచ్చిన తర్వాత OTP నమోదు చేసి వ్యాలిడేట్ OTP పై క్లిక్ చేయండి. తర్వాత యూజర్ ఈమెయిల్ ID నమోదు చేసి రిక్వెస్ట్ OTP క్లిక్ చేయండి. వచ్చిన OTP నమోదు చేసి వ్యాలిడేట్ OTP క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీ రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్కు OTP వస్తుంది. OTP నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత అప్లికెంట్ ఆధార్ నంబర్ నమోదు చేయండి. సంబంధిత బాక్స్ను టిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై ఎనీ అదర్ నేమ్? నో ఎంచుకోండి. మీరు సింగిల్ పేరెంట్ అయితే ఎస్, లేకపోతే నో ఎంచుకోండి. తర్వాత అప్లికెంట్ ఫాదర్ డీటెయిల్స్ నమోదు చేయండి. పేరెంట్స్ నేమ్ టు బీ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్లో ఫాదర్స్ నేమ్ ఎంచుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. వెదర్ ఫిజికల్ పాన్ రిక్వైర్డ్లో ఎస్ ఎంచుకోండి. ఇన్కమ్ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎంచుకోండి. తర్వాత టెలిఫోన్ అండ్ ఈమెయిల్ డీటెయిల్స్ నమోదు చేయండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో రెసిడెన్స్ ఎంచుకోండి. అప్లికెంట్ పూర్తి చిరునామా నమోదు చేయండి. అపాయింటింగ్ రిప్రజెంటేటివ్ అసెస్సీలో నో ఎంచుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై UIDI ఎంచుకోండి. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో కూడా అదే ఆప్షన్ ఎంచుకోండి. ప్రూఫ్ ఆఫ్ DOBలో అదే ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత ఫోటో అప్లోడ్ చేయండి. క్రాప్ చేసి స్కాన్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. క్రాప్ చేసిన సంతకం. అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో చూస్ ఫైల్ క్లిక్ చేసి ఆధార్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. అన్ని డాక్యుమెంట్లు సరైనవేనా అని చెక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ సైన్ ఆథెంటికేషన్లో OTP బేస్డ్ ఈ సైన్ ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత ఆధార్ నంబర్ నమోదు చేయండి. సెండ్ OTP క్లిక్ చేయండి. అప్లికెంట్ మొబైల్ నంబర్కు వచ్చిన OTP నమోదు చేసి వెరిఫై OTP క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు NSDL పాన్ అక్నాలెడ్జ్మెంట్ లభిస్తుంది. ధన్యవాదాలు.